నమస్తే, వెల్కమ్ బ్యాక్. భారతదేశానికి ఇప్పటివరకు సుదీర్ఘంగా చాలామంది ప్రధానమంత్రులు పరిపాలించారు. సుదీర్ఘంగా ఇన్ ద సెన్స్ 10 ఏళ్లకు పైబడి పరిపాలించిన ప్రధానమంత్రులు ఇప్పటివరకు నాకు తెలిసి ముగ్గురు ఉన్నారు. అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన ఆర్టికల్స్ కూడా చూస్తే మొదటిది జవహర్లాల్ నెహ్రూ గారు, రెండవది శ్రీమతి ఇందిరాగాంధీ గారు, మూడవది నరేంద్ర మోదీ గారు. అయితే వీళ్ళిద్దరికన్నా ఎక్కువ రోజులు పరిపాలించిన ప్రధానమంత్రిగా కంటిన్యూస్గా, అది కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రి, అంటే ప్రజాప్రతినిధులు ఎంపీలందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ ప్రధాని మోదీ గారే. ఇక్కడ ఇంకో కాంట్రవర్సీ కూడా ఉంది. అదేంటంటే నెహ్రూ గారు ప్రధానమంత్రి మొట్టమొదటి ప్రధాని అంటారు, కానీ నెహ్రూ గారు 1947లో ప్రధానమంత్రి అయ్యే నాటికి, అంటే అప్పటికి భారతదేశానికి చాలా రాజ్యాలు ఇంకా భారతదేశంలో కలవలేదు. లైక్ మన నిజాంది కానీ, అలాగే కేరళలో ట్రావెన్కోర్ సంస్థానం కానీ, లేదా కాశ్మీర్లో సంస్థానం కానీ, ఇలాగ దగ్గర ఒక 16-17 సంస్థానాలు పూర్తిగా కలవలేదు. మరి అలా కలవనప్పుడు సుమారుగా 2/3 భారతదేశం వేరేగా ఉండి 1/3 మాత్రమే భారతదేశంగా ఉన్నప్పుడు దానికి ప్రధాని ఎలా అవుతాడు? అఖండ భారతావనికి ప్రధాని అవ్వాలి కదా. సో అలాంటప్పుడు ఆయన కాదు, లాల్ బహదూర్ శాస్త్రి మొదటి ప్రధాని అంటారు కొంతమంది. సరే, ఎవరు వాదం వాళ్ళది. అది ఇప్పుడు ప్రధానమంత్రి గారు 12 ఏళ్ళు సుదీర్ఘంగా పుష్కరకాలం పాటు ఎక్కువ రోజులు పరిపాలించిన ప్రధానిగా కూడా నరేంద్ర మోదీ గారు రికార్డు క్రియేట్ చేశారు. దీని నేపథ్యంలో మన తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు ఎవరో దాన్ని విశేష సంపర్క అభియాన్ అని ఏదో సభని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని, తెలంగాణలో చేయాలని ఒక సంకల్పించారు. ఎందుకంటే తెలంగాణ బీజేపీ చీఫ్ కాబట్టి గతంలో చాలామంది ఉద్దండులు ఉన్నారు. బట్ ప్రభుత్వాన్ని తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే క్రమంలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వారిలో ఈయన కూడా ఒకరు. అంతకుముందు బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. బట్ అనూహ్యంగా చాలా మార్పులు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ రామచంద్రరావు గారు ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఇదైతే విశేష కార్యక్రమం ప్రధానమంత్రి గారు సంబంధించిన సభ నిర్వహించాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్సీ రామచంద్ర గారు, అలాగే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి విశేషంగా కృషి చేయడానికి ఒక భారీ సభని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి విశేష జనసంపర్క అభియాన్ ఏదో పెట్టి చేస్తున్నారు. అయితే దీన్ని ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకోకూడదు. ఖచ్చితంగా సభని సక్సెస్ చేస్తూనే నెక్స్ట్ 2028లో ఎలక్షన్స్ అయితే గవర్నమెంట్ స్థాపించే దిశగా పావులు కదుపుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. అయితే దీంట్లో ముఖ్యంగా ఎవరోను పిలవాలి, ఎలా పిలవాలి, ఏంటి అనే దీని మీద ఇవాళ ఆయన మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి మోదీ గారు 12 ఏళ్ళుగా సుదీర్ఘంగా చేసిన ఏ కార్యక్రమాలు, సక్సెస్ కార్యక్రమాలు ఎన్ని, అంటే మచ్చుకి ఒక 4 మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ అచీవ్మెంటు ప్రతి ఒక్క సనాతన ధర్మం ఇష్టపడే ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క భారతీయుడు కూడా మేసం మేలేసి సంతృప్తి పడే అంశం ఏంటంటే అయోధ్య రామ మందిరం. అది ఇప్పటి నుంచో కదా కల సాకారం. ఇది అయ్యేవి కాదులేరా, ఇవన్నీ రాజకీయాల కోసం వీళ్ళు ఆడుతున్న డ్రామాలరా అనేవారు చాలామంది నా చిన్నప్పుడు. అవన్నీ కూడా పటాపంచలై రామ మందిరం నిర్మించుకున్నాక అది ఎట్లాంటి అచీవ్మెంట్? అది కోర్టులో, అంటే మరి అది కూడా అన్యాయంగా గవర్నమెంట్ మాది కదా కట్టేస్తామని కాదు, కోర్టులో సుదీర్ఘంగా చేసి కదా సక్సెస్ అయ్యారు. తర్వాత ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, డిమానిటైజేషన్ అసలు గవర్నమెంట్ వచ్చి అప్పటికి కేవలం 2 ఏళ్ళే అయ్యింది. డిమానిటైజేషన్ చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందా రాదా? బీజేపీకి 10 ఏళ్ళ తర్వాత అవకాశం వస్తే వీళ్ళు ఇలా ఎందుకు చేశారు అని విశ్లేషకులు కూడా విమర్శించేశారు, మేధావులు కూడా. వీళ్ళకి గవర్నమెంట్ మళ్ళీ రారా వీళ్ళ అంత ఆవేశం అబ్బా, మోదీ అంత ఏమైంది, ముక్కులు వేలేసుకున్నారు ఒక్కొక్కరు. ఇలాగ ప్రతిదీ అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా డిఫెన్స్ సంబంధించిన అయితే సూపర్బ్, ఇంకా వాళ్ళకి ఇచ్చే పవర్స్ కానీ, వాళ్ళకి ఇచ్చే ఎక్విప్మెంట్ కానీ, వాళ్ళకి ఇచ్చే ఆయుధాలు కానీ, ప్రతి ఒక్క జవాన్ కూడా జై జవాన్ జై కిసాన్ అనే స్థాయికి తీసుకురావాలనేది ఎన్డీఏ గవర్నమెంట్ కాన్సెప్ట్ లాగా అర్థమైంది. అయితే ఇక్కడ చిరంజీవి గారికి పెద్దపేట వేసి రామచంద్ర గారు ఎందుకు సక్సెస్ సంబంధించిన బుక్ ఇచ్చారు? సరిగ్గా ఒక నెల రోజుల కిందటికి వెళ్తే, లేదా 15 రోజుల కిందటికి వెళ్తే
ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జనసేన పార్టీ పెట్టడం, పార్టీ ఉంది, జనసేన కార్యాలయం ఓపెన్ చేయడం. సో అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్గా నడుస్తుందో, భారతదేశంలో ఉండే 28 రాష్ట్రాలకు సంబంధించి సుమారుగా 20కి పైచిలుగు రాష్ట్రాలు, అంటే 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన ప్రభుత్వం నడుస్తుందో, సక్సెస్ఫుల్గా ఏ అరమరికలు పొరపచ్చాలు లేకుండా వెళ్తుందో, సో ఇక్కడ కూడా 2028లో బీజేపీ లేదా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడా గవర్నమెంట్ ఫామ్ చేయాలి అనే దానికి ఇక్కడ బీజం పడిందా అంటే అవునని అంటున్నారు చాలామంది విశ్లేషకులు. ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగు పెట్టడానికి, రావడానికి, పోవడానికి సంబంధమే లేదు. ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చి పవన్ కళ్యాణ్, అమిత్ షా ఇలాగ మాట్లాడుకున్నారు, వేరే వాడిని అరెస్ట్ చేయడానికి వీళ్ళకి ఇదే పని అన్నట్టుగా మాట్లాడటం, దాని మీద ఇక్కడ తెలంగాణ సమాజంలో ఒక వర్గం అవునని, ఒక వర్గం కాదని, ఒక వర్గం మీద ఇంకో వర్గం దుమ్మెత్తి పోసుకోవడం, అది ఇది అన్నీ జరిగే మొత్తం మీద ఆయన వచ్చి నేను ఇక్కడ ఉంటే ప్రాబ్లం ఏంటి, నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరుగుతా, వెళ్తా, నడుస్తా, మీకేంటి నొప్పి, మీకేంటి ప్రాబ్లం, నన్ను ఆపే ఇది ఎవరికైనా మీ నాన్న జాగీరా అని ప్రశ్నిస్తూ వచ్చారు. దాన్ని మరికొంతమంది రెచ్చిపోయి చెలరేగిపోయి అడుగు పెట్టనివ్వబోము, పళ్ళు రాలుతాయి, ఇలాంటి పెద్ద పెద్ద పదజాలాలు వాడేసి సంస్కారం లేనట్టుగా మాట్లాడేసి అవ్వడం, మొత్తానికి ఆయన పెట్టడం ఇవన్నీ జరిగాయి. సో ఇక్కడ రామచంద్ర గారు ఏదైతే చిరంజీవి గారికి మొదటి పెద్దపీట వేశారో, అక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యాలయాన్ని మణికొండలో హైదరాబాదులో ప్రాపించారో, ఇవి కూటమి ప్రభుత్వంగా ముందుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాలు అనేది చాలామంది యొక్క అభిప్రాయం అవ్వచ్చు. కానీ అప్పుడే పవన్ కళ్యాణ్ గారికి మీడియా మిత్రులు అడిగారు, ఏంటి ఇక్కడ మరి ఈ విషయంగా బీజేపీ, టీడీపీ కూడా ఇక్కడ అడుగులు వేస్తాయా, తెలంగాణలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాయా, అది వాళ్ళ పార్టీ ఎజెండా అని చెప్పాడు ఈయన. ఇక్కడ ఈయన పార్టీ ఎజెండా ఇవన్నీ పక్కన పెడితే రామచంద్ర గారు చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్గా పిలిచి ఎందుకు చేస్తున్నారంటే, చిరంజీవి గారు అందరికీ తెలిసిన వ్యక్తే. అండ్ మోర్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, దానికి ఆ సభకి చీఫ్ గెస్ట్గా రజనీకాంత్ గారు, చిరంజీవి గారు లాంటి అతిథులు చీఫ్ గెస్ట్గా డయాస్ మీద ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు చేపట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు డైరెక్ట్గా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేయి కూడా పట్టుకొని పైకెత్తి చూపించడం, అంటే చిరంజీవి గారు ఎంత సుపరిచితులో ప్రధాని మోదీ గారికి మనకు అక్కడ ఆ సీన్లో అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ తమ్ముడు, కూటమిగా ఉండే పార్టీ, అలా కాకపోయినా సొసైటీలో ఒక మంచి స్టార్డమ్ ఉన్న హీరో, అందరికీ అజాత శత్రుగా ఉండే ఒక నటుడు కాబట్టి ఆహ్వానించారు అని అంటున్నారు. కానీ తెర వెనక ఇది నడుస్తోంది, ఈ విధంగా వెళ్ళొచ్చు అంటారు. రాజకీయ సమీకరణలు ఏవైనా జరగచ్చు, ఓపెన్ సీక్రెటే కదా అది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో బీజేపీ, జనసేన, టీడీపీ ఉన్నాయి కదా. సో అందుకు ఈ ఏదైతే జనసంపర్క అభియాన్ ఏదైతే పెట్టారో, విశేష జనసంపర్క అభియాన్ అనేది సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఆ సక్సెస్ని ఎటువంటి రాజకీయ సమీకరణాలు ఇంకా ఎటువంటి సక్సెస్ఫుల్గా వెళ్తుందనేది కాలమని నిర్ణయిస్తుంది.